Central suspension. What I feel. Yes, it is central. Isn't भैया? Okay. One more. Or it's a shadow or what? Hmm. What's up? What's up, people? Cloudy day and yeah. Mm, mm, mm. Oh, not today. Actually, today a different bike. మళ్ళీ ఈరోజు నా బండి ఇక్కడ పెట్టి we're actually going on this TVS రైడర్ రైడరే కదా నాకు ఏదో రైడర్ అని వస్తుంది ఓకే నైస్ అదేంటో అయితే ఆర్ఈలు లేకపోతే టీవీఎస్లు ఇవే టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాను బట్ యాక్చువల్లీ ఈ బండి మీద నాకు మంచి ఇది ఉండే అప్పుడు ఇది వచ్చిన లాంచ్ అయినప్పుడు అరే బాగుంది ఈ బండి అండర్ సీసీ లుక్స్ కూడా క్రేజీగా అనిపించింది బడ్జెట్లో అప్పుడు నా బడ్జెట్లో అంటే ఇంకా ఎక్స్ట్రా 2 lakh 3 lakh పెట్టకుండా సిటీ రైడ్స్ కావాలి తిరగాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే అప్పుడు సో అప్పుడు నేను ఈ బండి చూసిన టీవీఎస్ రైడర్ చాలా లైట్ ఉంది బండి టూ లైట్ ఇందులో మంచి మంచి ఫీచర్లు ఉన్నాయి ఎకో మోడ్ అని ఇదో అంటే ఇది కిల్ అయిపోతుంది స్విచ్ అది ఓకే ఇంకోటి ఏంటో స్మార్ట్ కనెక్ట్ అంట అదే బ్లూటూత్ నావిగేషన్ అవన్నీ వాయిస్ కమెంట్స్ వస్తాయని జస్ట్ ఐ హ్యావ్ సీన్ ఇట్ సమ్వేర్ బండి అయితే స్మూత్ ఉంది ఇట్స్ రియలీ స్మూత్ మర్చిపోయినది ఏబిఎస్ఆ లెట్ మీ జస్ట్ చెక్ ఒక దగ్గర బండి ఆపిన టూ లైట్ టీవీఎస్ సౌండ్స్ అయితే ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ ఉంటుంది ఆ లైట్ చేంజ్తోని రోనిన్ కూడా ఆల్మోస్ట్ ఇట్లనే ఉండే బట్ దీనికన్నా కొంచెం లౌడర్ ఉండే అఫ్కోర్స్ ఇది 125 సో దీని సౌండ్ ఇదంతా ఇలాగే ఉంటుంది టాటా సియారా బ్రేకింగ్ కూడా పర్లేదు మస్తు ఉంది అంటే ఇంజన్ బ్రేకింగ్తో కూడా ఆపాను ఇది క్విక్గా ఆగింది అయినా టీవీఎస్ బండ్లో మోస్ట్ ఆఫ్ ది వెహికల్స్ ఆర్ ఏబిఎస్ సో దే ఆర్ రియలీ గుడ్ నేను యాక్చువల్లీ ఈ బండి మీద లాక్ వేసిన ఫర్ ది థర్డ్ లాగో ఫోర్త్ లాగో ఆ రోజు కెమెరా యాంగిల్ చూసుకోలేదు ఇది వంగిపోయి జస్ట్ ఈ పార్ట్ వరకు వచ్చింది రికార్డింగ్స్లో బిగినర్స్ మిస్టేక్ స్టార్టింగ్లో తెలియకుండే సిటీ రైడ్స్కి ఇది బెస్ట్ అని అంటాను అంటే కొంతమంది అనుకుంటారు హెవీ బైక్స్ వద్దు నాకు చాలా లైట్ బైకులు కావాలి అని అలాంటి వాళ్ళకి మాత్రం ఐ వుడ్ సే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ బైక్ అంటే ఎప్పుడు స్ప్లెండర్ ఇవే కాదు అన్న టీవీఎస్లో కూడా ఇలా ఆల్మోస్ట్ అంతే మరి స్ప్లెండర్ లాగే ఉంది ఎంత ఫ్యాషన్ చెక్ పికప్ బ్యాక్ వీల్స్ చాలా లైట్ అనిపిస్తుంది అంటే సన్నగా ఉంటుంది కదా ఐ కెన్ ఫీల్ ఇట్ అటు ఇటు పోయే అదే ఫ్లాట్గా ఉంటే పెద్ద వీల్ అనుకో పర్ఫెక్ట్గా వెళ్తుంది ఇది హారన్ ఏంటి దీనికి హారన్ ఓకే అపాచీకి అది ఉంటుంది అనుకుంటా కదా ఇట్స్ గుడ్ యాక్చువల్లీ యాక్చువల్లీ దీని లుక్స్ చూపిస్తా బయట ఆపి ఏంటిది యూఎస్బి పోటా ఓ నైస్ అది నేను చూసాను లాస్ట్ టైం కానీ ఓపెన్ కాలేదు ఎందుకో
know if you can hear the sound. అపాచీనే ఏమంటారు, వాల్యూమ్ డిక్రీజ్ చేస్తే ఎట్లుంటుందో అట్లా వస్తుంది సౌండ్. ఇట్స్ గుడ్ ఇనఫ్. అండ్ నేను కూడా కొందామని ఎందుకు అనుకున్నా అంటే దీని మైలేజ్, ఫస్టింగ్ మైలేజ్. ఇది కూడా అదే రైడర్, కాకపోతే రెడ్ కలర్ వితౌట్ సైడ్ మోడల్స్. ఓ 650 మీటియర్. మీటియర్ మీద చేసిన వ్లాగ్స్కి మంచి రీచ్ వస్తున్నది. అది ఎందుకో తెలియదు కానీ నేను పెట్టిన వీడియోస్లలో దానిపైన ఎక్కువ ఇంపాక్ట్ ఉండే. ట్రాఫిక్ 1 minute అంట. ఇదేంటో డిజిటల్లో స్క్రీన్లో అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. I don't know what is that. Rider time 1 minute. బండ్లు కూడా మొత్తం మధ్య ఏఐ లాగా పనిచేస్తున్నాయి. ఎంత టైం ట్రావెల్ చేసినాం అంటే ఇట్స్ కలెక్టింగ్ డేటా. ఇట్స్ గుడ్ హ్యాండ్లింగ్ కూడా. బేసికలీ ఇట్స్ లైట్ కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ ఇస్ రియలీ గుడ్. జుప్ అని వెళ్ళిపోతుంది అండి. బట్ నాట్ లైట్ యాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అవి మరీ లైట్ ఉంటాయి అసలు, బండి ఉందా లేదంట అడిగా. అండ్ ఇది కూడా సెంట్రల్ సస్పెన్షన్. వాట్ ఐ ఫీల్, yes it is central. వన్ 112 bhp ఎంత ఉంది దీన్ని అంటే. బండి పైన అయితే 125 అని ఉంటుంది, బట్ దాని ఇంజన్ మొత్తం పవర్ అంటే 112 bhp. యా 112 bhpకి లుక్ అండ్ ఫీల్ మాత్రం క్రేజీ ఉంది బండి. నేను టెస్ట్ డ్రైవ్ చేయలేదు ఎప్పుడు దీన్ని. స్టార్టింగ్లో కొందామని డెసిజన్ తీసుకున్నప్పుడు కూడా అంతలోపే వింతలు జరిగిపోయాయి. చేతికి యూనికార్న్ కూడా వచ్చేసింది. ద ప్రాబ్లమ్ ఈస్ ఈ డే లైట్లో నాకు స్క్రీన్ కనిపించట్లేదు. ఐ కాంట్ సీ ద స్క్రీన్. ఎందుకంటే ఇది కంప్లీట్ ఎక్స్పోజ్ అయ్యింది బయటికి. పైనుంచి ఏమైనా ఒక ట్రాన్స్పరెంట్ ఏమన్నా వైజర్ లాంటిది, చిన్న వైజర్. నా హెల్మెట్ షాడో పడితే తప్ప నాకు ఆడ స్క్రీన్ మీద ఏం కనిపిస్తలేదు. అది ఒక చిన్న డ్రాబ్యాక్ లా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు సీ వాట్స్ హ్యాపెనింగ్ విత్ స్క్రీన్ అనుకో, ఐ కాంట్. మేబీ సీ యూ కెన్ సీ నౌ. ఇలా నా రిఫ్లెక్షన్ దాని మీద, నా షాడో దాని మీద కనపడుతుంది తప్ప నాకు కనిపించట్లేదు. హ్యాండ్లింగ్ కూడా క్రేజీ ఉంది, లైట్ అండ్ సాఫ్ట్. సుక్కుని తిరిగిపోతుంది. హ్యాండిల్ అంత బాగుంది. నాది అలా ఉండదు, నాది కొంచెం హెవీగానే ఉంటుంది. లుక్ ఎట్ ద లుక్స్ యాక్చువల్లీ. ఇదేంటి భయ్యా? ఓకే, వామ్మో ఇంత టెక్నిక్ ఉందా దీంట్లో. మేబీ ఇక్కడ ఈ స్ట్రైట్ రాలేదేమో, అందుకే అలా తీసుకున్నట్టున్నారు. దిస్ వన్ లుక్స్ మోర్ లైక్ అ బంబుల్ బీ ఫ్రమ్ ద ఫ్రంట్. దిస్ డోమ్ అంటే నాకు అలా అనిపిస్తుంది. ఇప్పుడైతే పవర్ మోడ్లో ఉంది. జీపీఎస్ అంట, మెసేజ్ అంట, కాల్ అంట. మేబీ ఫోన్ కనెక్ట్ చేసుకుంటే అన్నీ చూపిస్తుంది అనుకుంటా. కాల్ లేదు, బ్లూటూత్ మోడ్లో ఉంది, పవర్ మోడ్లో ఉంది. Bentley Bentayga. This is like too powerful car అంట. Badass car. Too badass is it.
Oh, ladies driving. That's really good. No, నేను జస్ట్ యాక్చువల్ స్ట్రైట్ వెళ్ళాలి. ఇట్స్ బీన్ ఏ వైల్ ఈ కార్ని తీసి. ఇప్పట్లో బాగా చూసేవాడిని రోడ్ మీద పార్క్ చేసి ఉండేటది. వినిపిస్తుందా దాట్ ఇంజన్ సౌండ్? ఐ థింక్ ఇట్స్ V8. సరే మళ్ళా డేటా అంతా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఐ నీడ్ టు స్టడీ ద కార్ సబ్జెక్ట్ చూసి. ఇట్స్ లిటరలీ షైనింగ్. దీంట్లో గ్రీన్ కూడా ఉంటుంది. హైదరాబాద్ మ్యాడ్ ఉంటుంది అది. పికింగ్ a color is something like art. I can see her in the side mirrors. యాక్చువల్లీ పవర్ మోడ్లో పెట్టి రప్ప పోయి చూద్దాం అనుకున్నాను. బట్ యూ సీ బెంటైగా, సారీ దిస్ ఇస్ నాట్ బెంటైగా అని మొత్తుకుంటున్నా అప్పటి నుంచి. దిస్ ఈజ్ ద జీటీ, కాంటినెంటల్ జీటీ, CGT. సో ఊరోలా చేస్తున్నాను నేను. లుక్ ఎట్ ద కార్, లుక్ ఎట్ ద మెషిన్. ఏదో బ్లాక్ పెయింట్ పడిన ఉంటుంది కార్కి. ఇట్స్ షాడో వాట్. మీ అలా వచ్చావేంటి? నైస్. అలాంటి కార్లో లాక్ చేస్తూ ఉంటే మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంటుంది. బట్ దిస్ బైక్ ఈజ్ రియలీ గుడ్ అంటాను నేను సిటీ రైడ్స్ కోసం అయితే. పికప్ ఉంది, మైలేజ్ ఉంది, ముందు నడిపే స్ట్రెస్ లేకుండా ఉంది. దట్స్ ఇట్ గాయస్. ఈ బండి గురించి అయితే నేను ఎక్కువ రివ్యూ తలుచుకోలేదు. బికాస్ నేను ఎక్కువ నడపలేదు కాబట్టి ఐ కాంట్ సింప్లీ ఏమంటారు పుట్ అవుట్ ద స్టఫ్. Till then, keep watching. Please like, share, subscribe. I'll be back with a new video.